ఓం నమ శివాయ భం భైరవాయ నమ. మన విధాత టీవీ ప్రేక్షకులందరూ ఆ కాళభైరవుడు రాజశ్యామలాదేవి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. మీ అందరి అభిమానంతో మనం చక్కని ఒక ఆలయం, ఇక్కడ ఒక శక్తిపీఠం నెలకొల్పుకున్నాం. ఈ పీఠానికి ఎందరో భక్తులు ఇప్పుడు వస్తున్నారు. అనతి కాలంలోనే ఖ్యాతి చెందింది, కోర్కులు తీరేటువంటి ఆలయంగా మారింది. ఇదంతా మీ అభిమానం. అలాగే మన ఛానల్ను కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు. అందుకు కూడా మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా కాళభైరవుణ్ణి మీరు చాలా బాగుండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరొక విషయం, మార్చి 3వ తేదీ మంగళవారం నాడు చంద్రగ్రహణం జరుగుతుంది. మన భారతదేశంలో మాత్రం 6 గంటల నుంచి సాయంత్రం 6:47 వరకు జరుగుతుంది. అయితే ఈ గ్రహణ శాంతులు ఏమిటి అంటే నక్షత్రాల వారీగా మీ గోత్రం నక్షత్రం పేరుతో జరుగుతాయి. దీనివలన మీకు ఏదైనా పనుల్లో ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ ఏదున్నా సరే, ముఖ్యంగా ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం వలన మానసిక శాంతిని కోల్పోవటం, మనసు పరిపరి విధాలుగా అంటే రాంగ్ ట్రాక్లో కూడా వెళ్ళిపోతూ ఉంటుంది ఒక్కోసారి. దీనివలన మనం ఏదైనా అనుకున్నా దానికి వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇలాంటివి రాకుండా ఉండాలి అంటే ఇక్కడ నక్షత్ర శాంతి చేయించుకోవాలి. ఈ నక్షత్ర శాంతి మన ఈ ఆలయం దగ్గర ఉన్నటువంటి రాహుకేతువులు మనం ప్రతిష్ఠించాము కాబట్టి ఇక్కడ చంద్రగ్రహణ శాంతి అంటే నక్షత్ర శాంతిని చేయడం జరుగుతుంది. మీరు ఎవరైనా సరే ఈ నక్షత్ర శాంతిని చేయించుకునేవారు మాత్రం కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి చంద్రగ్రహణ శాంతి అని పెట్టినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి. అలాగే ఏ ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయో కూడా ఒక సపరేట్ వీడియో కూడా చేయడం జరిగింది. దాని తాలూకా లింక్ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా మీరందరూ కూడా నక్షత్ర శాంతి చేయించుకోవటం మర్చిపోవద్దు. అలాగే ఈ శాంతి అనంతరం మీ పేరుతో గోసేవ కూడా జరుగుతుంది. గోసేవ జరగటం వలన కూడా అనేకమైనటువంటి కర్మఫలాలు తొలగి మంచి మనశ్శాంతి అనేది ఉంటుంది. మరి మన వీడియోలన్నీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే 10 మందికి షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మిథున రాశి మార్చి 1 నుంచి 15 వరకు ఈ మిథున రాశి వారికి ఎలా ఉంటుంది? కష్టాలు వస్తాయి, కానీ ఆ కష్టాన్ని కూడా నవ్వుతూ మేనేజ్ చేయగలిగే శక్తి ఆ భగవంతుడు మీకు ఇస్తాడు. కాకపోతే ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఆ ఒత్తిడి మీరు మీ మైండ్కి తీసుకోకుండా ఉండాలి. ఏ పని చేసినా కాస్త కూల్గా చేయాలనేటువంటి తపనతో ఉండాలి. దీనికి ఒకటే మార్గం, ధ్యానం. మీరు ఎక్కువగా దైవారాధనలో ఉన్నట్లయితే ఎటువంటి స్ట్రెస్నైనా సులభంగా తీసుకోగలుగుతారు. అలాగే కొంతమందికి మీరంటే పడకపోవచ్చు. మీరు ఏదైనా ఉత్సాహంగా పనిచేసినట్లయితే ఆ ఉత్సాహంపై నీళ్లు చల్లే ప్రయత్నాలు కూడా చేస్తారు. ఇలాంటి వారి వలన మీలో ఒక అభద్రతాభావం కూడా చోటు చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే కుటుంబం కోసం కొన్ని పనులు చేపట్టడం, వాటిని విజయవంతంగా పూర్తి చేయటం కూడా జరుగుతుంది. ఇక మీ జీవిత భాగస్వామి సలహాలు మీకు పనికొస్తాయనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి క్షణం మీకోసం ఆలోచించేటువంటి మీ జీవిత భాగస్వామి సలహాలను మాత్రం విడిచిపెట్టకండి. అలాగే అందరినీ గుడ్డిగా నమ్మి కూడా మోసపోయే ప్రమాదం ఉంది. ఒక్కసారి మీరు తెలివైన వారే. ఈ రాశి యొక్క అధిపతి బుధుడు, అంటే బుద్ధికి కారకుడు. బుద్ధికి కారకుడైనటువంటి బుధుడు యోగకారకుడైతే ఏది నిజం ఏది అబద్ధం అనేది గ్రహించగలుగుతారు. అన్నీ ఒక్కసారి ఆలోచించుకొని ముందడుగు వేయండి. అలాగే శుభకార్యాలు కూడా చేయటానికి సిద్ధం అవుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల పట్ల చాలా కఠినంగా ఉండాలి. ఎందుకంటే తెలియకుండానే ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి.
అరే! ఈ రూపాయి ఉంది అనుకుంటే, ఆ రూపాయికి మరొక పావలా యాడ్ అయ్యి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మీకే ఆశ్చర్యకరంగా ఉంటుంది. మరి గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికైతే చిన్న చిన్న ఆటంకాలైతే కనిపిస్తా ఉంది. లోన్లు శాంక్షన్ అయిన అమౌంట్ రిలీజ్‌లో ఆ మేనేజర్ లేకపోవటమో, మరొకటో ఏదో ఒక చిన్నపాటి ట్రబుల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీనివలన కాస్త ఆలస్యమైతే జరగొచ్చేమో గానీ ఇబ్బందులైతే ఉండవు. స్థిరాస్తులు కొనుగోలు విషయంలో మాత్రం కాస్త ఆగటం చాలా మంచిది. తప్పదు అనుకుంటే ప్రతి డాక్యుమెంట్ కూడా మీరు చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళండి. రుణ ప్రయత్నాలు కలిసి వచ్చే సూచనలైతే ఏమీ లేవు. అందువలన రుణ ప్రయత్నాలు బయటేమీ చేయకండి. మీ తండ్రి గారి ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీ ఫాదర్‌ని మీరు చాలా కేర్‌ఫుల్‌గా చూసుకోవాలి. వివాహ ప్రయత్నాలు చేసేవారికైతే సానుకూలంగా ఉంది. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కొంత ఆలస్య సూచనలైతే ఉన్నాయి. నిరుద్యోగులకు అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఏం చేయాలో తెలియనటువంటి సందిగ్ధత. ఒక డైలమాలో పడిపోవటం, మీరు ఒక డెసిషన్ అనేది తీసుకోలేరు. ఏదో ఒక డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే ముందు ఎక్కడొక దగ్గర మీరు ప్రవేశించేటువంటి ఛాన్స్ ఉంటుంది. రాజకీయ నాయకులకైతే చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. కొంతమంది జనాల మధ్య అతి ఉత్సాహంతో ఏవేవో హామీలు ఇచ్చేస్తూ ఉంటారు. అన్ని హామీలు నెరవేర్చటం చాలా కష్టం. పదవిలోకి రాకముందు ఒకలా ఉంటుంది. వచ్చిన తర్వాత కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉంటాయి. ఆ పరిధి దాటి మీరు హామీలు ఇచ్చినట్లయితే ఆ హామీని నెరవేర్చలేక ప్రజల్లో అభాష పాలవుతారు. అలాగే మీ శత్రువులు కూడా, అంటే రాజకీయ ప్రత్యర్థులు, మీరు ఎప్పుడు తప్పుడు మాట ఆడుతారా, ఎప్పుడు పొరపాటు చేస్తారా అని ఒక డ్యాగల్లాగా ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగస్తులకైతే అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. వారి అనుగ్రహానికి గురవ్వండి తప్ప ఆగ్రహానికి మాత్రం గురి కావద్దు. ఏదైనా ఒక పని పూర్తి చేసిన తర్వాత మీరు నేను కరెక్ట్‌గా చేసేసాను అనుకొని వారి దగ్గరికి వెళ్ళే కంటే పై అధికారుల దగ్గరికి 1కి 2 సార్లు మీరు చెక్ చేసుకొని ఫస్ట్ మీరు సాటిస్ఫై అయిన తర్వాత వారి దగ్గరికి వెళ్ళటం మంచిది. ఇక వృత్తి వ్యాపారస్తులకైతే మీ వ్యాపారాలన్నీ బాగానే కనిపిస్తూ ఉన్నాయి. కస్టమర్లతో మాత్రం కాస్త నిదానంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. లేకపోతే వ్యాపారాలు దెబ్బతింటాయి. అలాగే భాగస్వామ్య వ్యాపారస్తులకైతే ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వ్యాపారంలో డబ్బు తీసుకువెళ్ళి వేరే దాంట్లో పెట్టడం, ఇలా రొటేషన్ గాని మీరు చేసినట్లయితే కొంత స్టక్ అయిపోయేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అందువలన మీరు అడ్జస్ట్మెంట్ వ్యవహారాలను తగ్గించుకుంటే మంచిది. షేర్ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడులకే బాగుంది. తొందరపాటు అస్సలు పనికిరాదు. చిరు వ్యాపారస్తులైతే ఆచితూచి అడుగులు వేయాలి. టైం టు టైం మెయింటైన్ చేయటం చాలా మంచిది. కళారంగం, టీవీ, సినీ, ఇతర స్టేజ్ ఆర్టిస్టులు కానీ అందరూ కూడా ఏ అవకాశం వచ్చినా జార విడుచుకోవద్దు. చిన్నది, పెద్దది, నా స్థాయికి తగ్గది కాదు అనే ఆలోచన కంటే ముందు చిన్నదైనా పెద్దదైనా సద్వినియోగం చేసుకోవాలి. అలాగే విద్యార్థులకైతే చదువు మీద చాలా జాగ్రత్తగా ఫోకస్ పెట్టాలి. చాలా ఫోకస్ పెట్టాలి. పోటీ పరీక్షల కోసం తీవ్రంగా శ్రమించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసినట్లయితే మీరు కేర్ తీసుకోవాలి. పొట్టకు సంబంధించి, అంటే ఉదర సంబంధించినటువంటి సమస్యలు, అది జీర్ణ వ్యవస్థలో గ్యాస్ట్రైటిస్ కావచ్చు, ఇతరత్ర ఏదైనా జరగవచ్చు. జాగ్రత్తగా ఉండండి. ప్రేమికులు కూడా కాస్త మీరు ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీ మధ్య మూడో వ్యక్తి ఎంటర్ అవ్వటం అనేది అంత మంచిది కాదు. ఒకరి మీద ఒకరికి ఆ మూడో వ్యక్తి చెప్పటం, దానివలన మీ ప్రేమ విఫలం దాకా వెళ్ళేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. మరి ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 2, 4, 8, 12. కాస్త నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 6, 10, 13. మిథున రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి.
విజయాలు సాధించండి. ఈ రాశి వారు రవి, బుధ, శుక్ర ఈ 3 గ్రహాలకి కూడా గ్రహ గాయత్రి మంత్రం. ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఓం చంద్రసుతాయ విద్మహే సౌమ్యగ్రహాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. ఓం రాజరూపాయ విద్మహే భృగుసుతాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. ఈ మంత్రాలన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక్కొక్కటి 18 సార్లు లేదా 21 సారి ఉదయం మరల ప్రదోష వేళలో ఈ 2 పూట్ల చదువుకున్నట్లయితే చాలా చాలా మంచి మీకు జరుగుతుంది. అలాగే గోసేవ చేయండి, అనాథ బిడ్డలకు సేవ చేయండి, మీకు ఎంతో మంచి జరుగుతుంది. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.